నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ విద్యాశాఖ మంత్రి నిన్న ఒక విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు, లెక్చరర్లు, తల్లిదండ్రులు వీళ్ళందరి ముందు నిన్న బయట మాట్లాడిండు. అంటే ఇక క్రిమినల్ వేస్ట్ అంటే చదువు రాదు, నేను ఒక మిడిల్ క్లాస్ ఉన్ని అన్నట్టు విధంగా అంటే అందరినీ కలుపుతూ మాట్లాడినటువంటి నేపథ్యం ఇప్పుడు కొంత హాట్ టాపిక్గా మారినటువంటి విషయం. అంటే ఇంగ్లీష్లో పురోగతి లేదు, విద్యార్థులకు ఏం చదువులు చెప్తున్నారు అనే క్లాసు చెప్పేటువంటి నేపథ్యంలో కొంత డీవేట్ అయినటువంటి పరిస్థితి అంటూ కూడా అర్థమవుతా ఉన్నది. ఆయన మాట్లాడినటువంటి మాటలు బీటెక్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్లు అని చెప్పేసినటువంటి కామెంట్లకు ఒక్కసారిగా కొంత రగిలినటువంటి సందర్భం. ఎందుకంటే ఆయనను కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏంది అనేది కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఆయన ఏం మాట్లాడినా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నిన్న వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు, మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మా వాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు పేరెంట్స్కి తెలుసు. అయితే ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు సంవత్సరానికి లక్షలలో బయటకు వస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే వాళ్లకు గ్రామాలలో చదివేటువంటి పిల్లలకి ఇవ్వండి, ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లలకి ఇవ్వండి, తెల్ల పేపర్ ఇయ్యడు, ఆయనకు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆయన ఫిలప్ చేయమన్నారు, చెయ్యరు. అదే క్రిమినల్ వేస్ట్. ఇంకా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నా కొడుకు పెద్ద గొప్ప చదువు చదువుకున్నాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి కాడికి పోతారంట. పోయి ఆయన ముఖ్యమంత్రి అనాలన్నా విద్యాశాఖ మంత్రి అనాలి, ఇంత ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెట్టింది కాబట్టి విద్యాశాఖ మంత్రిగానే మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఇక ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో ఆయన దగ్గరకు వచ్చి మా సార్ మావాడు పెద్ద చదువు చదివిండు, మరి ఉద్యోగం చూడాలి ఒకటి అంటే పెద్ద చదువు ఏంటంటే బీటెక్, అది పెద్ద చదువు కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం. ఆయన ఎందుకంటే ఆయన అంత పెద్ద గొప్ప చదువు ఆయన చదవలేడా లేకపోతే అది గొప్ప చదువు కాదని చెప్పి చదవలేడో తెలియదు. మరి ఆ బీటెక్ అనేది కొంతమంది కళ, కొంతమంది చదివారు వాళ్ళకి గొప్ప చదివే, అని మీకు కాకపో ఉండొచ్చు. ఆ తర్వాత అంటారు ఇక వాళ్ళు కనీసం రాయనటువంటి పరిస్థితి, లక్షల మంది బయటకు వస్తారు, ఇక్కడేమో చిన్న ఉద్యోగాలు చేయలేరు ఎందుకంటే బీటెక్ చేసినాం. పెద్ద ఉద్యోగాలకు పోతారా అంటే స్కిల్స్ లేవంటారు, స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి రాదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో వీడియో కూడా నిన్న ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో మాట్లాడినటువంటి విధానం. తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండి మేధావులు అని చెప్పగలిగిన వాళ్ళు నా దృష్టిలో ఇద్దరే, ఒకటి జయపాల్ రెడ్డి గారు, రెండు కేశవరావు గారు, నాకు పరిచయం ఉన్నదాన్ని. తెలంగాణ సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒకటి ముఖ్యమంత్రి గారి వాళ్ళ మామ జయపాల్ రెడ్డి గారు, స్వర్గస్థులు అయినారు, కీర్తిశేషులు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కేశవరావు గారు అని చెప్పేసి కూడా మాట్లాడుతాము. సరే ఉండొచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఉండొచ్చు. మిగతా ఇంకో వీడియో చూడండి. ఏం తీసుకున్నా, నేను విద్యాశాఖ తీసుకున్నా, రోజు తిట్లు తినాలి, కానీ ఆ తిట్లు పడకుండా ఉండాలంటే కాపాడాల్సింది మీరే. లేదు అంటే మీరు అందరు కలిసి తీర్మానం అనేది ఎవరికైనా ఇస్తాం, మీరు కోరుకున్న వాళ్ళకి ఇస్తా శాఖ. అయితే అడుగు అంటే మంచి పని, అంటే మంచి మాటనే మాట్లాడాను రేవంత్ అన్న. ఎందుకంటే నేనేం తీసుకున్నా, విద్యాశాఖ మంత్రి తీసుకున్నా. ఆ విద్యాశాఖ మంత్రి నేను రోజు తిట్లు పడాలంటే ఎవరి వల్ల పడుతున్నా, మీ వల్ల మాట. ఆ తిట్లు నాకు రావద్దంటే ఎవరు మంచి పని చేయాలి, టీచర్లు మంచి పని చేయాలి. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు టీచర్లు బాగా పనిచేయాలని చెప్తా ఉన్నారు, కానీ మీరు కూడా మంచిగానే పనిచేయాలి కదా, అది ఎందుకు మర్చిపోతా ఉన్నారు? మీరు పనిచేయాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది కదా. అక్కడ విద్యార్థులను పట్టుకుని క్రిమినల్ వేస్ట్ అన్నారు. మీ విద్యాశాఖ మంత్రిగా మీరు ఏమైనా పడతా అంటే టీచర్లు మంచిగా పనిచేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా కొంత అసలు సంఘాలకు నా సూచన, పిల్లల సమస్యల మీద ఒక అధికారిని ఎక్కడ నియమించాలి. దీనికి కౌంటర్గా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంటుంది. హరీష్ రావు కూడా మాట్లాడిండు, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నువ్వు చేసిందేమి లేదు, ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆయనకు అసలు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంజనీరింగ్ చదివితే ఇవాళ అద్భుతంగా
ఎంతో మంది అమెరికాలో ప్రపంచ దేశాల్లో మన పిల్లలు అద్భుతంగా రాణిస్తూ ఇలా ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు ఎంతో పేరు తెస్తే ఆ పిల్లల్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటావా నువ్వు ఇవాళ నీ మైండ్ సరిగా లేదు. ఆ మాటలు వెనక్కి తీసుకో. ఆ విద్యార్థులకు, ఆ ఉపాధ్యాయులకు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నువ్వు చేసిందేమి లేదు. హరీష్ రావు గారు మాట్లాడింది కరెక్టే కదా. అంటే ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, ఆ విద్యార్థులను కించపరుస్తూ వాళ్ళు చేసేటువంటి అబ్రాడ్ పోయి ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేసి కొత్తవి కనిపెడతా ఉంటే ఈరోజు క్రిమినల్ వేస్ట్ అని ఎట్లా అంటావు అంటే టీచర్లను కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లను, లెక్చరర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను అందరినీ కూడా కించపరిచినటువంటి నేపథ్యమే కదా. మీ యొక్క నేపథ్యం ఏంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి అంటే విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మీరు విద్యాశాఖ మంత్రిగా మీరు మంచి చేయకపోతే వేరే వాళ్ళకి అంటే ఇవ్వండి. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు కొంత ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో, ఎన్ని నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని కూడా కనీసం అవగాహన ఉన్నదా? అసలు ఏం గురుకులాలలో ఏం జరుగుతూ ఉన్నది, ఎట్లా ఉన్నది, ఎంతమంది పేద పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అనేటువంటి ఊహ ఉన్నదా? మిడిల్ క్లాస్ అంటున్నారు, ఒకసారి ఏమో మీరు 100 కోట్లకు సంబంధించినటువంటి వాళ్ళు అంటారు, ఒకసారి ఏమో 100 ఎకరాల భూస్వాములు ఉన్నాయన్నారు, కొట్లాటలు కత్తులు అని చెప్పారు, ఫ్యాక్షనిస్ట్ రేంజ్లో ఒక వీడియో చెప్పారు. ఒకసారి ఏమో నేను రైతునని చెప్తారు, మా ఇంటి ముందరికి ఎవరైనా పోవాలని చెప్పులు నెత్తి మీద పెట్టుకొని పోయేయడానికి ఒక ఎవరినైనా మా ఇంట్లోకి వచ్చేది మా ఇంట్లో వినిపోయేదని ఇంకోసారి అంటారు. అంటే ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు తెలంగాణకు? విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అయినప్పుడు మరి రాజకీయ నాయకులు అంతెవరు? వాళ్ళు కనీసం పేపర్ అప్లికేషన్ ఫామ్ కూడా ఫిలప్ చేయడానికి రాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి నేపథ్యం. తర్వాత ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ అవుతా ఉన్నది ఈ క్రిమినల్ వేస్ట్ అన్న తర్వాత. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని చదువు చెప్తున్న ఊర్లో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. ముఖ్యమంత్రి గారి అంటే ఎంత ఇంగ్లీష్ మీద పరిజ్ఞానం ఉన్నదో, ఇంగ్లీష్ ఎంత పక్కాగా మాట్లాడతారో ఒకసారి చూడుర్రి. అంటే ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ విద్యాశాఖ మంత్రిగా మరి ఆయన వర్తా కాదనేది కూడా మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమెజాన్ వెబ్ సిరీస్ గోదావరి పేసినే కదా. ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. పవర్ ఆఫ్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ దించి దాంట్లో ఉన్న పాత ఆయిల్, కాలిపోయిన ఆయిల్ తీసేసి కొత్త ఆయిల్ పోయాలి. సత్యానాదెన్లా విప్రోకో ఇన్ఫోసిస్ కో CEO అయింది. ఎందుకంటే మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్. ఇప్పుడు గుడ్లకు బాగా చెట్టు మీద వండుకున్నప్పుడు ఎల్లెలకల పండుకుంటుంది, మీకు తెలుసా? కాళ్ళు పైకి పెట్టి పండుకుంటది. ఆ కంప్యూటర్ ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్, ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ కి సంబంధించి పెద్ద ఇంగ్లీష్ చదువుకోకపోతే నా కామన్ సెన్స్ ఉంది. వి హావ్ అప్లైడ్ అవర్ కామన్ సెన్స్. అంటే ఒక వీడియో చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భం, ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరికి సంబంధించినటువంటి వీడియో కాదు. అయితే అంటే ఒక ఇంజనీరింగ్ విద్యార్థులను వీళ్ళ క్రిమినల్ వేస్ట్ అంటే ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది కదా. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో అంటే మరి సత్యనారాయణలు ఎవరు? విప్రోకో ఇన్ఫోసిస్కో CEO అయిండ. అసలు సత్యనారాయణలా విప్రోకో అయిందా, ఇన్ఫోసిస్కి అయిందా, గూగుల్కి అయిందా? విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు మీరు మాట్లాడాలి కదా, దీని మీద మీరు స్పందించాలి కదా. మీరే కదా చెప్పింది సత్యనారాయణలా. ఒకసారి గూగుల్లో కొడితే కూడా తెలుస్తుంది కదా సార్. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీకు సత్యనారాయణలా అని కొడితే అయిపోతుంది కదా. ఎందుకు తెలంగాణ విద్యాశాఖకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఏలు పెట్టిరు, తర్వాత కాలు పెట్టిరు, ఇప్పుడు మీరే మంత్రి అయ్యారు. ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ విద్యార్థులకు? నాదెన్లా నేను కొడతా ఉన్నా, చూపిస్తాను. అంటే గూగుల్ ఉడక మరి గూగుల్ విషయంలో కూడా ఏమైనా తప్పని చెప్తాడేమో అని చెప్పేసి కూడా మాట్లాడతాడేమో అని. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ గూగుల్ని అడుగుదాం ఒకసారి. గూగుల్ హూ ఇస్ సత్యనారాయణలా అంటే చెప్తాడు కదా. ఎందుకని?
చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్, Indian American business executive and a leader in cloud computing and artificial intelligence, born in Hyderabad, India on August 19, 1967. He has led the tech giant since February 2024. ఎవరికై విప్రోకి అయిందా, ఇన్ఫోసిస్కి అయిందా ముఖ్యమంత్రి గారు, ఓ విద్యాశాఖ మంత్రి గారు మైక్రోసాఫ్ట్కి అయ్యిండు CEO మైక్రోసాఫ్ట్కి. తర్వాత ఏమని మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలలో ఏమున్నాయి, ఆయనకు సంబంధించినటువంటిది ఏమున్నాయి అంటే, ఇక్కడ ఇంకొక మాట ఏం మాట్లాడిందంటే, సత్యనారాయణ గారిది ఈ యొక్క నాలెడ్జ్. తర్వాత మన రాష్ట్రం చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి అన్నాడు. సముద్రాలు అంటే ఏమేమి అనుకున్నారు, మళ్ళీ సముద్రాలే. రేవంత్ అన్న చెప్పింది కరెక్టే. హుస్సేన్ సాగర్, ఒకటి మూసీ నది, ఒకటి గండిపేట. ఈ 3 కూడా నదుల కింద మీరు పరిగణించాలి. పరిగణించబడలేదంటే మీ మీద మరి యాక్షన్ ఉంటుంది. తర్వాత ఏం మాట్లాడారు, ఎన్ఆర్ఐ అంటే ఏంది, అది కూడా గూగుల్ నడితే చెప్తుంది కదా సార్. ప్రతిదీ కూడా గూగుల్ నడితే చెప్తుంది కదా. ఎందుకని విద్యాశాఖ మంత్రిగా ఉండి మీరు ఇలాంటి వాక్యాలు చేసుకుంటూ, ముఖ్యమంత్రిగా ఉండి కొన్ని వాక్యాలు, విద్యాశాఖ మంత్రిగా ఉండి కొన్ని వాక్యాలు, కొంతమందిని కిర్చబట్టే ఎందుకు ఈ మాటలన్నీ ఎందుకు? ఇలాంటి ట్రోల్స్కు తర్వాత ప్రతిదానికి మీరు ప్రతిపక్షాలకు సంధియడానికి కారణం ఏంది? విద్యార్థులు క్రిమినల్ వేస్ట్లా, మరి మీరేంది, మీరు రాజకీయ నాయకులేంది? కనీసం పట్టుమని 10 నిమిషాలు ఇంగ్లీష్ మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. మరి రాజకీయ నాయకులు అంత ఎవరు? మీ కాంగ్రెస్ దాంట్లోనే మంత్రులను కూర్చోబెడతామా? ఎంతమంది 10 నిమిషాలు పట్టుమని గుక్క తిప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడతారో అడిగినటువంటి ప్రశ్నలకు? నోటికి ఏదో వస్తే అది మాట్లాడి తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున రేవంత్కి సంబంధించినటువంటి ఇష్యూ మెల్లమెల్లగా చాప కింద నీరులా పోతా ఉన్నది. విద్యార్థులకు సంబంధించినటువంటిది, తర్వాత గతంలో ఎండ్రిందా ఊరి అనేది, ఇదంతా కూడా. ఈ యొక్క రేవంత్ మాటల మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి కామెంట్ సెక్షన్లో. తర్వాత పూర్తిగా రేవంత్ దారి ఎట్టుపోతా ఉన్నది, రేవంత్ మాటల తీరుకు అసలు కారణం ఏంటి అనేది కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూనివర్సిటీ సిటిజన్స్ పల్స్.